ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం చాలా పెద్ద మండలం. అది వెనకట సమితి ఉండే, అక్కడ 60 ఏళ్ల నాడు బిడి చేసిండ్రు గుండాల మోత్కూరు మధ్యలో. అది బండ్లబాటలాగా వేసిండ్రు. అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది, వాహనాలు ఎక్కువైనాయి. కాబట్టి దయచేసి దాన్ని కొత్త బిడి శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన, దాన్ని కూడా చేయాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు మోత్కూరులో 5 మండలాలు చుట్టుంటాయి. అక్కడ 6 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతన రకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు సైడ్ 50 గ్రామాలు, ఇటు సైడ్ 50 గ్రామాలు ఆరు సంవత్సరాలు పైబడినటువంటి లారీలు ఫిట్నెస్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రెన్యువల్కు గతంలో 1000 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్కు 30,000 రూపాయల వరకు ఆ లారీ ఓనర్స్కు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లారీ ఓనర్స్ను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు నాకు రావణపేటలో గతంలో 100 పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేసారు, శాంక్షన్ లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఆ ప్రాంత ప్రజల కోసం శాంక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు.